ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 2026 ఉగాది నుంచి ఎలా ఉంటుందో చూద్దాం. 2026 ఉగాది నుంచి కొంత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా? ఏ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి? ఎక్కడ ఇబ్బందులు పడతారు? అనే విషయాలు మనం మాట్లాడుకుంటే, వ్యాపార పరంగా కొత్తగా ఏదన్నా చేద్దామనుకున్న వారికి కొంత అనుకూలమైన కాలమే కానీ జాగ్రత్తలు పాటించడం మంచిది. అంటే డబ్బు పరంగా కొంత స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాపార పరంగా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డబ్బు అనేది జాగ్రత్తగా చేసుకోగలిగితే ఈ నక్షత్రం వారికి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి విద్య విషయంలో కొంత ఇబ్బందులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలుగా ఏదన్నా చేద్దాం, ఎడ్యుకేషన్ పరంగా చేద్దాం అంటే మాత్రం ద్వితీయార్థం అంటే జూన్ తర్వాత నుంచి చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. నవంబర్ కాడి నుంచి జనవరి మధ్య కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ ప్రయత్నాలు చేసినా, ఏం చేసినా కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు సంతాన విషయంలో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు ముందుకెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాల విషయాలు కూడా క్లియర్గా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్నాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. వృత్తి విషయాల్లో కూడా సక్సెస్ రావడానికి పేరు ప్రదర్శన బాగుండే అవకాశం కలిగి ఉంటారు. మనీ మ్యాటర్స్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అంటే మనీ పరంగా కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. ఆ విషయాలు జాగ్రత్తగా ఉండండి. మిగిలిన విషయాల్లో పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. వృత్తి విషయాల్లో మాత్రం ఎవరో చెప్పిన సలహాల కన్నా మీ నిర్ణయాలు ముందుకెళ్ళడం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. కొత్త ఆలోచనలు చేసే అవకాశం కలిగి ఉంటారు. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాల పరంగా పాజిటివ్ డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ఏదైనా కూడా ఒక పని చేద్దాం అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని చేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. కొత్తగా రావాల్సిన డబ్బు అందుతుంది. ధన విషయాల్లో మంచి సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త పనుల విషయాలు కానీ ఏదైనా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. నిన్న స్త్రీలకి వారి వివాహ విషయాలు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కొత్తగా వివాహ పరంగా ట్రై చేసిన వారికి బాగుండే అవకాశం కలిగి ఉంటారు. వివాహ విషయంలో సక్సెస్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. పనుల విషయాలు కూడా కొంత క్లియర్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. యదాన స్థానము అంటే ఆ యదాన స్థానం అంటే ఎందుకంటామంటే ఆరోగ్య స్థానానికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంత హెల్త్ పరంగా డిస్టర్బెన్స్ రావడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదన్నా పరిచయమైన వ్యక్తి మీ జీవితంలో స్థిరంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యక్తులతో మీరు ముందుకెళ్ళే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత యథాస్థానంతో అంటే మీరు ఏ పని చేసినా చేయాలనుకున్నా కూడా మీరు చేయాలనుకున్న పనిలో యథాస్థానంతో ముందుకెళ్ళగలిగితే మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. తర్వాత వ్యవసాయానికి సంబంధించిన వారికి మంచి పనులు ఉండే అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా ఏదైనా చేద్దాం అనుకున్న వారికి మంచి అనుకూలమైన కాలం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ఎక్కువగా చింతా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.